హాయ్ వివర్స్, నా పేరు అన్నమేరి. నేను హైదరాబాద్ సుచిత నుండి మాట్లాడుతున్నాను. మేము వెజ్ నాన్ వెజ్ పికిల్స్ తయారు చేస్తాము. వెజ్లో టమాటా, మ్యాంగో, ఉసిరి, నిమ్మకాయ, పండుమిర్చి, వంకాయ, గోంగూర పచ్చడి ఇలాంటి ఆల్ పికిల్స్ తయారు చేస్తాము. మరియు నాన్ వెజ్లో ఫిష్, ఫ్రాన్స్, చికెన్, మటన్, బోన్తో కానీ బోన్లెస్ కానీ ఏదైనా కస్టమర్ ఏది అడిగితే అది చేసిస్తాము. ఈరోజు ఉదయం నుండి మా మ్యాంగో పికిల్ ఒక 50 నుంచి 60 కేజీల వరకు పెట్టాము. దాన్ని ఇప్పుడే తాలింపు ఆయిల్ వేస్తున్నాను. తాలింపాయలు పోస్తున్నాను. తర్వాత మిగతాది మొత్తం ఆయిల్ వేసేస్తాము. ఇలా తాలింపు చేసుకున్న ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటాయి పచ్చళ్ళు. చాలా బాగా వస్తాయి పచ్చళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. మా పికిల్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కారపొడి కావచ్చు, మసాలా దినుసులు, మా పికిల్స్కు సరిపడే ఏవైనా కానీ మేము అన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే పొడులన్నీ మిక్సీ చేసి తయారు చేస్తాము. కారం కూడా మిరియాల కారం పొడి కూడా మిరపకాయ తీసుకొచ్చి తొడియాలు తీసి పట్టిస్తాము. కారం పొడి అన్నీ ఇలా పట్టించి చాలా రుచిగా చేస్తాము. చూడండి ఎలా ఉందో పచ్చడి, ఎర్రగా పట్టించిన కారం. మొన్ననే 60 కేజీల మిరపకాయ తీసుకొని కారం పొడి పట్టించాను. కారం చూడండి ఎలా ఉందో ఎర్రగా. చూడండి ఎంతెంత కారం పట్టించాం. మొన్ననే 60 కేజీల కారం పట్టించాను. నేను 60 కేజీల మిర్చి తీసుకొచ్చి కారం పట్టించాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంత నీట్గా చాలా బాగా చేస్తాము. మీకు మా వీడియో నచ్చినట్లయితే మీరు ఫోన్ చేయండి. మేము పెట్టిన నెంబర్కి ఫోన్ చేయండి. చూడండి ఎలా ఉందో పచ్చడి. ప్రతి ఒక్కటి ఈరోజే కదా పెట్టింది. మా వీడియో నచ్చినట్లయితే, మా పికిల్స్ మేము చేసే విధానం మీకు నచ్చినట్లయితే మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ఆర్డర్ పెట్టండి. ఒకసారి మా టేస్ట్ను మీరు చూసినట్లయితే ఎప్పటికీ మీరు మర్చిపోలేని టేస్టు. మేము మామూలుగా గోల్డ్ ఆయిల్ నాన్ వెజ్ పికిల్స్కి వాడతాము, కానీ మామిడికాయ పచ్చడికి మాత్రము పల్లి నూనె వాడతాం. ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుందని పల్లి నూనె వాడతాం. ఏ వెజ్ పికిల్స్కి అయినా పల్లి నూనె వాడతాము. నాన్ వెజ్ పికిల్స్కి గోల్డ్ ఆయిల్ వాడతాము. ఇది మాత్రము చాలా టేస్ట్గా ఉంటుంది. మా పికిల్స్ మొత్తం చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు ఆర్డర్ పెట్టి చూసి టేస్ట్ చూసి నచ్చినట్లయితే మళ్ళీ ఆర్డర్ పెట్టండి. ఇవన్నీ కారపొడులు కానీ ఇవన్నీ మేమే మంచిగా మిరపకాయలు తీసుకొచ్చి తొడియాలు తీసి ఎండబోసి పట్టిస్తాము. జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవ పొడి ఇవన్నీ కూడా మేము షాప్లో నుంచి అవి తీసుకొచ్చి వాటిని క్లీన్ చేసి శుభ్రం చేసి వాటిని వేయించి మిక్సీ బట్టి పొడులు తయారు చేసుకుంటాము. ఎల్లిపాయలు కూడా ఒకేసారి తెచ్చి పొట్టు తీసి పెట్టుకొని అప్పుడప్పుడు పచ్చట్లో మిక్సీ పట్టి వేస్తాము. పాయలు గాను ఎల్లిపాయ ముద్దగాను పచ్చట్లో కలుపుతాము. ఈ పైన నెంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసి ఆర్డర్ పెడతారని ఆశిస్తాను. పైన నెంబర్కి ఆర్డర్ చేసి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ వివర్స్.